హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఆల్రెడీ విఆర్ఓ విఆర్ఏ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో అయితే షేర్ చేశానండి. సో చాలామంది ఎగ్జామ్ సిలబస్ గురించి అయితే అడిగారండి. సో ఎక్కువగా వచ్చిన కామెంట్స్ ఎగ్జామ్ సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, అసలు సిలబస్లో ఏమేమి టాపిక్స్ పై ఎగ్జామ్ ఉంటుంది, సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. మర్చిపోకుండా ఒక్క చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా విఆర్ఓ విఆర్ఏ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఈ నోటిఫికేషన్కి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సో విఆర్ఓ విఆర్ఏగా చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకుంటే మనకి డైరెక్ట్ రిక్వైర్మెంట్ అనమాట. జస్ట్ చిన్న ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ సిలబస్ ప్రకారం చూసుకుంటే మనకి పేపర్ 1 పేపర్ 2 ఇలా 2 పేపర్స్ కింద ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్లో సెలెక్ట్ అయితే డైరెక్ట్గా జాబ్ అయితే ఇస్తారనమాట. ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ఇస్తారు. ఈ జాబ్లో కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి, అవి ఇంతకుముందు కూడా చెప్పాను. సో అవి వచ్చేసరికి మనకి 1 or 2 years బాండ్ అయితే రాసి ఇవ్వాలన్నమాట. అంటే 1 or 2 years కంపల్సరీ మీరు ఒకవేళ మీరు బాండ్ రాసిస్తే కనుక కంపల్సరీ చేయాలి. ఒకవేళ మీరు మిడిల్లోనే ఆగిపోయేలా ఉంటే మీరు ఇప్పటివరకు అంటే మీకు ఖర్చు పెట్టిన ట్రైనింగ్ ఖర్చుకి అలాగే మీకు ఇచ్చిన శాలరీ మొత్తం కూడా వెనక్కి ఇచ్చేయాలన్నమాట. ఒకవేళ మీకు గవర్నమెంట్ ఆ సెక్షన్లో మీకు జాబ్ వస్తే కనుక మీరు ఎటువంటి ఫీ గట్ట ఏం పే చేయవసరం. అంటే ఇంతకుముందు ఇచ్చిన శాలరీ అండ్ మీకు ట్రైనింగ్ ఖర్చుకు పెట్టిన మనీ ఏమీ కూడా ఇవ్వవసరం లేదనమాట. మీరు డిపార్ట్మెంట్ నుంచి మీరు బయటికి వచ్చేస్తే కనుక అప్పటి వరకు ఖర్చు పెట్టిన మనీ అంతా కూడా ఇచ్చేవలసి వస్తుంది. ఏంటి 2 years బాండ్ రాసి ఇచ్చిన తర్వాత ఒకవేళ మధ్యలో ఆగిపోయేలా ఉంటే అంటే మధ్యలో రిజైన్ చేసేస్తే కనుక పే చేయాలి. ఎందుకు ఆ 2 years బాండ్ అంటే మీ యొక్క వర్క్ అంటే మీరు చేసే వర్క్ని బట్టి పర్మనెంట్ చేయాలా వద్దా అన్నది డిసైడ్ చేయడం కోసం ఆ 2 years బాండ్ కంపల్సరీ రాసి ఇవ్వాలన్నమాట. ఒకవేళ న్యూ జాయినింగ్ అవనివ్వండి, అంటే మనకి ఇందులో జీపీఓ పోస్టులు ఉన్నాయి కదా, ఈ జీపీఓ పోస్టులకి ఆ డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట జీపీఓ పోస్టులకి. అండ్ విఆర్ఓ కూడా ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంతవరకు అయితే 10th పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. కానీ ఇప్పుడు ఈ వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఇంటర్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ విఆర్ఓ విఆర్ఏగా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ జాబ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జీపీఓ పోస్టులకు కూడా మనం 2 years బాండ్ అయితే రాసి ఇవ్వాలి. సో అప్పుడు మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారనమాట. మీ యొక్క వర్క్ ఫీల్డ్ని బట్టి పర్మనెంట్ చేస్తారు. సో ఇంకా లేట్ చేయకుండా విఆర్ఓ విఆర్ఏ అండ్ జీపీఓ పోస్టులకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా చూసేద్దాం. ముందుగా లాస్ట్ ఇయర్ సిలబస్ ప్రకారం, ఎందుకంటే మనకి నోటిఫికేషన్లో కూడా లాస్ట్ ఇయర్ సిలబస్సే ఈ ఇయర్లో కూడా సిలబస్ అనమాట. ఎటువంటి చేంజెస్ ఏమీ లేవన్నమాట. సో లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ ప్రకారమే ఈ ఇయర్ కూడా మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇంకో విషయం, ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా రాలేదండి. సో నోటిఫికేషన్లో ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా రాలేదు. సో వచ్చిన వెంటనే కూడా షేర్ చేస్తాను. ఆ లోపల మనం విఆర్ఓ విఆర్ఏకి ఎందుకంటే ఎక్కువ టైం ఇవ్వరనమాట. సో డేట్ ఇచ్చారంటే మనకు ఒక 5 or 6 days, మ్యాక్సిమం 10 days కన్నా ఎక్కువ డేస్ టైం ఇవ్వరనమాట. అందుకే ముందుగానే ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయడం మంచిది. అండ్ సిలబస్ అడిగారు కదండి, చూసేయండి. సో మనకి ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, సో పార్ట్ 1 పార్ట్ బి అంటే పేపర్ 1 పేపర్ 2 రెండు ఉంటాయి. సో ఇందులో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ, సో ఇందులో టాపిక్స్ ఎలా ఉంటాయి, సో వాటిపై క్వశ్చన్స్ కూడా అన్నీ కూడా షేర్ చేస్తాను. సో ఫస్ట్ పార్ట్ 1లో వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ. సో ఇందులో మనకి జస్ట్ 50 questions మాత్రమే ఉంటాయి. అండ్ 15 minutes టైము అండ్ 50 marks. చూడండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 50 questions అండ్ డ్యూరేషన్ టైం వచ్చేసరికి 15 minutes అండ్ మార్క్స్ వచ్చేసరికి 50 marks. ఈచ్ క్వశ్చన్కి 1 minute టైం ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 1 mark అనమాట. సో అలా టోటల్ మనకి పార్ట్ 1లో 50 questions 50 minutes 50 marks. అది పార్ట్ 1 పేపర్. సో నెక్స్ట్ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అంటే ఏమేమి టాపిక్స్ ఉంటాయని డౌట్ రావచ్చు. ఆ టాపిక్స్ అండ్ ఆ టాపిక్స్పై ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి కూడా షేర్ చేస్తాను. సో నెక్స్ట్ పార్ట్ 2 ఇందులో మనకి డ్రాయింగ్ అండ్ సర్వే సిలబస్ ఇలా ఉంటాయి. సో డ్రాయింగ్ అంటే ఏంటి అంటే మనకి కొంచెం వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డ్రాయింగ్ అంటే ఏంటి, సర్వే గురించి సిలబస్ ఎలా ఉంటుంది ఏంటి అంటే సిలబస్. ఈ డ్రాయింగ్ అండ్ సర్వే సిలబస్ వచ్చేసరికి నేను పక్కన స్క్రీన్ మీద వేస్తాను చూడండి. సో దీని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈరోజు ఈ
వీడియోలో వచ్చేసరికి పార్ట్ ఏ పేపర్ ఎలా ఉంటుంది, వాటిపై టాపిక్స్ ఏంటి, వాటిపై క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. గురించి అండ్ కొలతలు, పొలం కొలతలు ఎలా తీసుకుంటారు ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మ్యాక్సిమం తెలిసి ఉండాలి. సో వాటిపైన మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 100 మినిట్స్ టైం ఉంటుంది, 100 మార్క్స్. సో మొత్తం ఇలాగ పార్ట్ 1 పార్ట్ 2 కింద 100 క్వశ్చన్స్, 100 మినిట్స్, 100 మార్క్స్ అనమాట. ఏంటి, డ్రాయింగ్ అండ్ సర్వే సిలబస్ పార్ట్ బికి వచ్చేసరికి 100 మార్క్స్. ఇలా మొత్తం పార్ట్ ఏ పార్ట్ బి పేపర్స్ రెండిట్ల మీద మనకి టోటల్ 150 మార్క్స్. ఈ 150 మార్క్స్లో మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయన్నమాట అండి. సో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయన్నమాట. నెగిటివ్ మార్క్స్ అంటే ఒక క్వశ్చన్ రాంగ్ పెడితే ఇంకో కరెక్ట్ ఆన్సర్ కూడా మీకు రాంగ్ అయిపోతుంది అనమాట. ఇలా నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, చూసుకోండి. సో ఇదనమాట ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి టోటల్ 150 మార్క్స్కి. ఇప్పుడు పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో టాపిక్స్ చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్. ఇందులో మనకి రీజనింగ్ అండ్ అలాగే యాప్టిట్యూడ్, అర్థమెటిక్ ఇలా 3 సెక్షన్స్లో మనకి కలిపి కొన్ని టాపిక్స్ పైన ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో అవేమేమి టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్, సెకండ్ వన్ కూడా మనకి టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ 2 టాపిక్స్ కూడా కొంచెం దగ్గర టాపిక్స్ అనమాట, అంటే టైమ్, వర్క్, డిస్టెన్స్. ఇక టైమ్, వర్క్, డిస్టెన్స్ అంటే మనకు ఒక చిన్న ఫార్ములా అయితే తెలిసి ఉండాలి. వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ పై మనకి 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. ఆ 5 క్వశ్చన్స్ ఎలా వస్తాయో కూడా చూద్దాం. సో ముందుగా మనకి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే మనకు తెలియవలసింది ఈ డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. ఆ డిస్టెన్స్ ఇచ్చేసి అంటే టైము స్పీడ్ ఇచ్చేస్తాడు, మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ టైం ఇచ్చేసాడు అనుకోండి, ఇస్తాడు టైము స్పీడ్ 2 ఇచ్చేసి క్వశ్చన్లో ఫర్ సపోజ్ ఒక ట్రైన్ ఇంత టైంకి సో ఇంత స్పీడ్లో వెళ్తుంది అని ఇచ్చేసి దానికి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. అంటే టైము స్పీడ్ 2 ఇచ్చేస్తాడు, మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ మనకి డిస్టెన్స్ స్పీడ్ ఇచ్చేసి టైం క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు. సో అప్పుడు ఏం చేయాలి, ఆ టైంని అక్కడ ఉంచేసి ఈ డిస్టెన్స్ ఉంది కదా, స్పీడ్ని ఇటైపు తీసుకురావాలి, డిస్టెన్స్ బై స్పీడ్. సో అలా మనం ఒకవేళ డిస్టెన్స్ స్పీడ్ ఇచ్చేస్తే టైం క్యాలిక్యులేషన్ చేయాలి. ఒకవేళ డిస్టెన్స్ టైం ఇచ్చేసాడు, మనం స్పీడ్ క్యాలిక్యులేషన్ చేయాలంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో అలా మనకి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్లో క్వశ్చన్స్ అయితే అలాగ ఉంటాయి. సో మెయిన్ ఇది ఒకటి తెలిస్తే సరిపోతుంది. డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ అంటే అందులో ఏది ఇచ్చినా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఫార్ములా బేస్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వీటన్నిటిపై క్వశ్చన్స్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి పర్సంటేజ్. పర్సంటేజ్ అంటే మనకు మెయిన్ తెలియవలసింది పర్సంటేజ్ ఈజ్ కన్వర్టెడ్ టు ఫ్రాక్షన్. ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే డెసిమల్లో మనకి 100 ఉండాలి బై 100. ఫర్ సపోజ్ మనకి 45% ఇచ్చేసారు. సో ఈ 45%ని మనం కన్వర్ట్ చేసుకోవాలి, పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఏంటి, 45/100 చేసుకుంటే మనం బేసిక్స్ తెలుసుంటే సరిపోతుంది పర్సంటేజ్లో. సో 45%, 65% అని ఇచ్చేస్తే మనం దాన్ని ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్రాక్షన్స్లోకి ఇస్తే పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇవి జస్ట్ పర్సంటేజ్లో ఈ బేసిక్స్ తెలిస్తే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసరికి మనకి తెలియవలసింది మెయిన్ 3 వర్డ్స్, అంటే కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్. ఇందులో మనకి చాలా ఫార్ములాస్ ఉంటాయి, అవి క్వశ్చన్స్ చేసేటప్పుడు చూద్దాం. మెయిన్గా తెలియవలసింది కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఫర్ సపోజ్ ఈ పెన్ ఉంది, ఈ పెన్ నేను 10 రూపీస్కి కొన్నాను, కొనడం దాన్ని కాస్ట్ ప్రైస్ అంటాము. సో అర్థమైంది కదా, పెన్ వచ్చేసరికి నేను కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 10 రూపీస్కి కొన్నాను. సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మేశాను, ఎంతకి 20 రూపీస్కి అమ్మా. సో అర్థమైంది కదా, ఒక పెన్ని మనం కొన్నామంటే కాస్ట్ ప్రైస్ అవుతుంది, అమ్మడం అంటే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సేల్ చేయడం ఇలా కదా, సెల్లింగ్ ప్రైస్ మీన్స్ అమ్మడం. సో అమ్మడాన్ని మనం సెల్లింగ్ ప్రైస్ అనుకుంటాం. సో 10 రూపీస్కి నేను కాస్ట్ ప్రైస్ కొని సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 20 రూపీస్కి సెల్లింగ్ ప్రైస్ చేశాను. ఇప్పుడు ఇందులో ప్రాఫిట్ ఎంత, సో ప్రాఫిట్ ఎంత క్యాలిక్యులేషన్ చేయడం కోసం ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత, మనకి ఇప్పుడు 20కి అమ్మాను కదా, సెల్లింగ్ ప్రైస్ 20, కాస్ట్ ప్రైస్ ఎంత 10, 20 మైనస్ 10 10 రూపీస్. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది, మనకి 10 రూపీస్ వచ్చింది. ఇలా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ పై క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో అవి కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎస్ఐ అని షార్ట్కట్లో అనుకుంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మెయిన్ తెలియవలసింది ప్రిన్సిపల్, రేట్, టైం. సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో మనకి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PRT/100.
ఇది తెలిస్తే మనం అంటే సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయమని ప్రిన్సిపల్, రేటు, టైము అన్నీ ఇచ్చేస్తాడు మనకి క్వశ్చన్లో. అలా బేస్డ్తో మనం క్వశ్చన్ అనేది సాల్వ్ చేయాలి. ఒక్కొక్కసారి మనకి ప్రిన్సిపల్ క్యాలిక్యులేషన్ చేయమంటాడు, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ వాడి ఇచ్చేస్తాడు. సో మనం ఒక్కొక్కసారి ప్రిన్సిపల్ క్యాలిక్యులేషన్ చేయమంటాడు. అప్పుడు ఏం చేయాలి, ఈ ప్రిన్సిపల్ని ఇక్కడ ఉంచేసి ఈ 100ని ఇటు తీసుకొచ్చి ఇటు తీసుకువెళ్తే ఇంటూ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై ఈ ఆర్టీ కాస్తే ఇటు ఎక్కువ వస్తే బై అవుతుంది, బై ఆర్టీ. అలా మనకి అడిగిన దాన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్లో మెయిన్ ఫార్ములా వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఇంటూ టైం బై 100. ఇది ఒక ఫార్ములా గుర్తుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి రేషియో అండ్ ప్రాపరేషన్స్. ఈ రేషియో అండ్ ప్రాపరేషన్స్లో రేషియో అండ్ ప్రాపరేషన్స్ ఇన్ విచ్ 2 రేషియోస్ ఆర్ ఈక్వల్. చూడండి, ఏ బై బి ఈక్వల్ టు అంటే ప్రాపరేషన్ సి బై డి. ఇక్కడ ఏంటి, మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏడి ఈక్వల్ టు బీసీ అవుతుంది. మనం రేషియోస్లో కన్వర్ట్ చేసుకోవాలంటే A:B:C:D అనమాట. అంటే ఏమవుతుంది, A:D అండ్ B:C. ఇలా మనకి రేషియోస్ అండ్ ప్రాపరేషన్స్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చూస్తే క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కోడింగ్ అండ్ డీకోడింగ్. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే A to Z వరకు ఉన్న లెటర్స్కి మనం పొజిషన్స్ వేసుకోవడం రావాలి. చూడండి, ఏ నుంచి A to Z వరకు ఉన్న లెటర్స్కి పొజిషన్స్ 1 to 26. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3. ఇలా మనకి కోడ్స్ అన్ని పొజిషన్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి. సో వీటిపై క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, CARకి 26 అని ఇచ్చేస్తాడు. మనల్ని ఏం అడుగుతున్నాడు, CAPకి కోడ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే ఈ CARకి కోడ్ ఎలా వచ్చిందో చెక్ చేసుకుని CAPకి ఇక్కడున్న లాజిక్, అదే లాజిక్తో CAPకి కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అలా మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్లో క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి క్యాలెండర్. క్యాలెండర్ మీన్స్ మనకి మంత్స్, ఇయర్స్ అండ్ డేస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్ ఇవి కూడా తెలిసి ఉండాలన్నమాట. సో లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్ అంటే మనకి నార్మల్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. 365 డేస్ ఎప్పుడు నార్మల్ ఇయర్ అయితే. ఒకవేళ లీప్ ఇయర్ అయితే ఎన్ని డేస్ ఉంటాయి, 366 డేస్ ఉంటాయి. సో ఎందుకు 366 డేస్ అంటే ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి, ఇందులో ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి. అలా ఎవ్రీ 4 ఇయర్స్కి లీప్ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఒక ఇయర్ ఇచ్చేసి ఇది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా, సో మనకు తెలిసిందే ఆ ఇయర్లో 366 డేస్ ఉంటే లీప్ ఇయర్ అంటాము. ఒకవేళ 365 డేస్ ఉంటే నాన్ లీప్ ఇయర్ అంటాము. మరి ఇప్పుడు 2036 ఇచ్చాను. ఆ 2036 అనేది లీప్ ఇయరా అండ్ నాన్ లీప్ ఇయర్ అని అడిగితే 4తో డివిజిబుల్ చేసుకోవాలి. చూడండి, 4తో డివిజిబుల్ చేసుకుంటే ఒకవేళ మనకి రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, సో ఇది వచ్చేసరికి లీప్ ఇయర్. ఒకవేళ మనకి రిమైండర్ 1, 2, 3 అలా వచ్చింది అనుకోండి, నాన్ లీప్ ఇయర్. అలా మనం చెక్ చేసుకోవచ్చు. ఇయర్ మొత్తం 4తో డివిజిబుల్ చేసుకోవాలంటే సో ఇయర్ మొత్తం 4తో డివిజిబుల్ చేసుకోకలే, జస్ట్ లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ చేసుకున్న మనకి పోతుంది అనమాట. ఎందుకంటే డివిజిబిలిటీ 4 రూల్లో లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవుతే ఆ నెంబర్ మొత్తం కూడా 4తో డివిజిబుల్ అవుతుంది కదా. సో అందుకే లాస్ట్ 2 డిజిట్స్ అయినా మనం 4తో డివిజిబుల్ చేసుకోవచ్చు. ఒకవేళ సెంచరీస్ ఇయర్స్ అంటే 2000, 1000, 3000 అలా జీరోస్లో ఇచ్చేసారనుకోండి, సో అప్పుడు మొత్తం ఫుల్ నెంబర్ని 4తో డివిజిబుల్ చేసుకోండి, లేదంటే ఫస్ట్ 2 నెంబర్స్ని 4తో డివిజిబుల్ చేసుకున్నా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా నెంబర్ సిరీస్ అండ్ అనాలిసిస్. నెంబర్ సిరీస్ అంటే చూడండి ఇచ్చేస్తాడు 1, 2, 3, 4, డాష్ అని ఇచ్చేస్తాడు. సో అక్కడ మిస్సింగ్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడున్న డిఫరెన్స్ అనేది చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ డిఫరెన్స్ వచ్చేసరికి మనకి స్లోగా ఇంక్రీజ్ అవుతే ప్లస్ ఉంటుంది, స్లోగా డిక్రీజ్ అవుతే మైనస్ డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ కొంచెం ఎక్కువగా ఇంక్రీజ్ అవుతే మల్టిప్లికేషన్స్, లేదంటే స్క్వేర్ వాల్యూస్, క్యూబ్ వాల్యూస్, ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఇలా ఈ లాజిక్స్తో మనకి నెంబర్ సిరీస్పై క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ ఫైనల్గా అనాలిసిస్. ఈ అనాలిసిస్ అంటే మనకి తెలిసిందే, ఇందులో కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఉంటాయి. అవి ఏమేమిటి చూడండి, నెంబర్ అనాలిసిస్, వర్డ్ అనాలిసిస్, లెటర్ అనాలిసిస్. ఇందులో కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఉంటాయి. సో అనాలిసిస్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, సేమ్ నెంబర్ సిరీస్లో లాజిక్ ఎలా అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నామో చూడండి. 2:3, 4 వాల్యూ ఎంత వస్తుంది అంటున్నాడు. అంటే 2:3 అంటే వీటి రెండిట్లకి ఉన్న రిలేషన్, అక్కడ ఉన్న లాజిక్ ఏంటన్నది క్యాలిక్యులేషన్ చేసి ఫైండ్ అవుట్ చేసి అదే లాజిక్ ఇక్కడ అప్లై చేసి 4 ఎంత వాల్యూ వస్తుంది అన్నది
ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ కూడా అంతే మనకి లాజిక్స్ ఎలా ఉంటాయంటే ప్రైమ్ నెంబర్స్ కానివ్వండి, ఈవెన్ నెంబర్స్, స్క్వేర్ వాల్యూస్, మెయిన్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా వచ్చాయి ఇది డిజిట్స్ని సమ్ చేయడం. ఒకవేళ ఇక్కడ 24 ఉంది, 2 + 4 చేసుకోవడం, 2 × 4 చేసుకోవడం, అలా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ డిజిట్స్ని ప్లస్ చేయడం, డిజిట్స్ని ఇంటూ చేసుకోవడం, ఇలా కూడా లాజిక్స్ అయితే ఉంటాయన్నమాట. మొత్తం కూడా 10 టాపిక్స్ ఏంటి పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో మొత్తం కూడా 10 టాపిక్స్. ఈ 10 టాపిక్స్పై 50 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అంటే ఈచ్ క్వశ్చన్కి 5 క్వశ్చన్స్. సో ఈచ్ టాపిక్ వచ్చేసరికి 5 క్వశ్చన్స్. సో 5 క్వశ్చన్స్ అలా 10 5 50 క్వశ్చన్స్ అయితే ఈ 10 టాపిక్స్ పైన వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ 10 టాపిక్స్ పై క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అంటే టాపిక్స్ వైజ్ అయితే చూసాము అండ్ సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూసాము. నెక్స్ట్ వీడియోలో ఈ 10 టాపిక్స్ పై క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, వితిన్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలంటే మనకి 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోవాలి కాబట్టి ఎగ్జామ్ ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి. సో ట్రిక్స్తో సహా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ 10 టాపిక్స్ పై క్వశ్చన్స్ ఎలా అడుగుతారో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి, మర్చిపోవద్దు. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.